పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఎట్టకేలకు సుప్రీంకోర్టులో కాస్త ఊరట లభించింది. గత 3 ఏళ్ల నుంచి ఆయన జైల్లో మగ్గుతున్నాడు. ఆయన కుటుంబ సభ్యులను కానీ ఆయన వ్యక్తిగత డాక్టర్లను కానీ ఆయనతో కలవటానికి జైలు అధికారులు అనుమతించడం లేదు. ఈ మధ్యనే ఖాన్ జైల్లో చనిపోయాడన్న వార్తలు పాకిస్తాన్లో పెనుదుమారం రేపాయి. ఇక జైల్లో ఆయన కంటి చూపు దాదాపు 85% కోల్పోయారని, అలాగే రక్తపోటు పెరిగిందని, గత 3 ఏళ్ల నుంచి జైల్లో ఏకాంతంగా 4 గోడల మధ్య బంధించడంతో ఆయన మానసికంగా కుంగిపోయారన్న వార్తలు పెనుదుమారం రేపాయి. దీంతో ఆయన పార్టీ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సెప్టెంబర్ 27న దేశవ్యాప్తంగా ఉద్యమానికి పీటీఐ పార్టీ పిలుపునిచ్చింది. ఖాన్ను వెంటనే ఆసుపత్రికి తరలించి ఆయనకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని పీటీఐ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఇక ఇమ్రాన్ ఖాన్ లాయర్లు కూడా కోర్టుకు వెంటనే ఇమ్రాన్ మెరుగైన చికిత్స అందించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దానికి కోర్టు మంగళవారం నాడు అంగీకరించింది. ఖాన్ను 2 రోజుల్లో షిఫా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది. ఆ వివరాలేంటో చూద్దాం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ నేషనల్ హీరో, క్రికెట్ లెజెండ్ ఇమ్రాన్ ఖాన్కు ఎట్టకేలకు పాకిస్తాన్ సుప్రీంకోర్టులో మంగళవారం నాడు భారీ ఊరట లభించింది. గత 3 సంవత్సరాల నుంచి ఆయన జైల్లో 4 గోడల మధ్య మగ్గుతున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కానీ, ఆయన వ్యక్తిగత డాక్టర్లను కానీ ఆయనతో కలవడానికి జైలు అధికారులు అనుమతించడం లేదు. ఆయన ఆరోగ్యం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ నాయకులు, అభిమానులు జైలు వద్ద పలుమార్లు నిరసనకు దిగినా ప్రభుత్వం మాత్రం మంకుపట్టు వీడడం లేదు. చివరకు ఖాన్ ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందని నిరసనకు దిగితే నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మాను ఒక్కరినే కలవడానికి అనుమతించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇమ్రాన్ ఖాన్ను కలవడానికి ఎవ్వరినీ అనుమతించలేదు. అడియాల జైలుకు చెందిన 3 ఉన్నతాధికారులు ఖాన్ జైల్లో ఎప్పుడో చనిపోయారంటూ తనకు చెప్పారని పాక్ జర్నలిస్టు వార్తను ప్రసారం చేయడం, ఈ వార్త ఇటు ఇండియాతో పాటు పాకిస్తాన్లోనూ దుమారం చెలరేగింది. ఇక ఖాన్ ఆరోగ్యం పట్ల పాకిస్తాన్లో వివిధ రకాల ఊహాగానాలు వెలువెత్తాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిన మాట వాస్తవమే. ఆయన కుడికన్ను చూపు 85% మందగించిందని, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని, అలాగే గత 3 సంవత్సరాల నుంచి జైల్లో ఏకాంతంగా ఉండడం వల్ల మానసికంగా కుంగిపోయారన్న వార్తలొచ్చాయి. గత కొన్ని నెలల నుంచి పీటీఐ పార్టీతో పాటు ఆయన న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వెంటనే ఇమ్రాన్ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోర్టుకు విన్నవించారు. ఎటకేలకు సుప్రీంకోర్టు ఖాన్ను 48 గంటల్లోగా అడియాల జైలు నుంచి షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇమ్రాన్ లాయర్లు ఉజైర్ బండారి మీడియాతో మాట్లాడుతూ 3 సభ్యుల ధర్మాసనం ఖాన్ వైద్య చికిత్సకు ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి చికిత్సను చూడాలని ఆదేశించింది. మెడికల్ టీంలో ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్, ఆయన వ్యక్తిగత డాక్టర్ ఫైసల్ సుల్తాన్ను కూడా చేర్చుకోవాలని కోర్టు ఆదేశించింది. అలాగే కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో ఇమ్రాన్ను కలవడానికి అనుమతించాలని, అలాగే విదేశాల్లో ఉన్న ఆయన 2 కుమారులతో మాట్లాడడానికి అనుమతించాలని కూడా పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 16వ తేదీకి ఖరారు చేసింది. అప్పటి వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని ఖాన్ లాయర్లు చెబుతున్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ను ఆగస్టు 5, 2023న అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు రావడం ఇదే మొదటిసారి. ఇక పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని వెనకుండి నడిపించేది మాత్రం పాక్ ఆర్మీ అనేది జగమెరిగిన సత్యం. ఇక ఇమ్రాన్పై అవినీతి కేసు మోపి జైలుకు పంపించారు. దీంతో పాటు ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీపై లెక్కలేనన్ని కేసులు నమోదయ్యాయి. అయితే పీటీఐ పార్టీ మాత్రం ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని షరీఫ్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తోంది. అయితే ఈ నెల 10న కార్డియాక్ బోర్డు జరిపిన సమీక్ష వివరాలతో కూడిన నివేదికను అడియాల జైలు సూపరింటెండెంట్ సోమవారం నాడు కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో ఈ ఆదేశం వెలువడింది. కార్డియాక్ బోర్డు సమీక్షలో ఆయన రక్తపోటులో హెచ్చుతగ్గులున్నట్లు, కుటుంబ సభ్యులను అనుమతించకపోవడంతో ఆయన మానసికంగా కుంగిపోయాడని డాక్టర్ల నివేదికలో వివరించారు. డాక్టర్ల నివేదికపై మంగళవారం నాడు కోర్టు విచారణలో పాకిస్తాన్ అడ్వకేట్ జనరల్ను నిలదీసింది. నివేదికలో పలు లోపాలున్నాయని, నాడి, గుండె పనితీరు సాధారణంగా లేవని, దీనివల్ల ఇతర అవయవాలపై ప్రభావం చూపుతుందని కోర్టు అడ్వకేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే గతంలో కోర్టు 2 సార్లు ఖాన్ను ఆసుపత్రికి తరలించడానికి నిరాకరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇస్లామాబాద్ హైకోర్టు కూడా మెడికల్ బోర్డు ఇచ్చే రిపోర్టును బట్టి తాము రూలింగ్ ఇస్తామని అప్పట్లో తెలిపింది. సీనియర్ పార్టీ నాయకుడు జుల్ఫీ బుఖారీ మీడియాతో మాట్లాడుతూ
తమ పార్టీ గత కొన్ని నెలలుగా ఇమ్రాన్కు అడియాల జైలు వెలుపల ఇండిపెండెంట్ స్పెషలిస్టు డాక్టర్లతో షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని కోరామని ఎటకేలకు సుప్రీంకోర్టు తమ మొరను ఆలకించిందని, ఇక జైల్లో ఇచ్చే వైద్య చికిత్స గురించి అందరికీ తెలిసిందే కదా అని ఆయనన్నారు. అయితే ఖాన్ను ప్రైవేట్ ఆసుపత్రికి పంపించి చికిత్స అందించాలనేది కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని జైలు అధికారులు ఇప్పటివరకు చెప్పి తప్పించుకున్నారు. ఇక ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారుడు రానా సనాహుల్లా సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఆయనకు అత్యద్భుతమైన చికిత్స అందిస్తున్నామన్నారు. పీటీఐ కార్యకర్తలు చెబుతున్నట్లు ఆయన ఆరోగ్యమంత దిగజారిపోలేదన్నారు. కాగా ఇమ్రాన్కు మెరుగైన చికిత్స అందించాలని, ఆయన్ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులను, వ్యక్తిగత డాక్టర్లను అనుమతించాలని పీటీఐ వచ్చే నెల 27న దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి ముమ్మర సన్నాహాలు మొదలెత్తింది. కాగా ఇమ్రాన్ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో జైలు అధికారులపై ఒత్తిడి పెరిగింది. సుదీర్ఘ కాలం పాటు ఆయన్ను జైల్లో ఏకాంతంగా బంధించడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందని ఆయన వ్యక్తిగత డాక్టర్లతో పాటు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక జైల్లో ఉన్న ఖాన్ను కలవడానికి ఆయన కుటుంబ సభ్యులు కానీ వ్యక్తిగత డాక్టర్లను అనుమతించలేదు. కాగా సుప్రీంకోర్టు ఆర్డర్ను పీటీఐ స్వాగతించింది. అయితే ఈ ఆర్డర్ ఇంకా చాలా ముందే రావాల్సిందని కామెంట్ చేసింది. ఇక పీటీఐ అధికార ప్రతినిధి జుల్ఫికర్ బుఖారీ మాత్రం ఇమ్రాన్ ఆరోగ్యం మెరుగుపడేంత వరకు ఆయన ఆసుపత్రిలోనే ఉంటారని తెలిపారు. అయితే గత కొన్ని రోజుల క్రితం జైల్లోనే ఇమ్రాన్ చనిపోయినట్లు పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఈ వార్తను పాకిస్తాన్కు చెందిన మిలిటరీ మీడియా వింగ్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ISPR తిరస్కరించింది. అవన్నీ కల్పితమైనవని, తప్పుడు ప్రచారంలో ఒక భాగమని, ఇమ్రాన్ అడియాల జైల్లో ఆరోగ్యంగా ఉన్నారని, జైల్లోనే డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని ISPR పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్ జైల్లో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు తరచూ ఫిర్యాదులు చేయడంతో పాకిస్తాన్లో పెను దుమారం రేగింది. అంతర్జాతీయ హక్కుల గ్రూప్ కూడా ఖాన్ను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఖాన్ను జైల్లో ఏకాంతంగా బంధించడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఆయనకు జైల్లో మెరుగైన వైద్య చికిత్స అందించాలని యుఎన్తో పాటు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. ఇక పాకిస్తాన్ ప్రధానమంత్రి హోదాలో సుదీర్ఘ కాలం పాటు అంటే 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించింది కూడా ఇమ్రాన్ ఖానే. 2018లో ఆయన పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు తర్వాత ఏప్రిల్ 2022లో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే ఖాన్ పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన మిలిటరీని ఢీకొనడంతో ఆయన ప్రధాని పదవిని కోల్పోవడంతో పాటు ప్రస్తుతం జైలు శిక్షను అనుభవించాల్సి వస్తోంది. ఆయన అరెస్టుతో 2023లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు పెలుబికాయి. అవి కాస్త హింసాత్మకంగా మారాయి. అప్పటి నుంచి ఖాన్పై వందలాది కేసులు నమోదయ్యాయి. వాటిలో అవినీతి కేసు, ప్రభుత్వానికొచ్చిన ఖరీదైన గిఫ్టులు సొంతానికి వాడుకున్నారని, అలాగే ఆయన బుష్రా బీబీని పెళ్లి చేసుకోవడం, ఆమె భర్త ఇమ్రాన్కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం లాంటి కేసులు ఆయనపై నమోదయ్యాయి. ఇక పాకిస్తాన్లో అతిపెద్ద రాజకీయ పార్టీ మాత్రం ఇమ్రాన్దే. న్యాయం ఓటింగ్ జరిపితే ఖచ్చితంగా గెలిచేది కూడా ఇమ్రానే అని అంటున్నారు పాక్ పొలిటికల్ పండిట్స్.